మరి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, మళ్ళీ అల్లు అర్జున్ నాన్నగారు అల్లు అరవింద్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఒక స్టార్ హీరో తండ్రి, ఒక స్టార్ హీరో భార్య అక్కడికి వెళ్ళటం అనేది విశేషంగా చెప్పాలి. నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఎప్పటికైనా. అంటే అల్లు అర్జున్ వెళ్తే మళ్ళీ ఒక కాముగా వెళ్ళిపోవాలి, ఇలా బహిరంగంగా వెళ్ళకూడదు. అలా వెళ్ళటం కూడా, అల్లు అర్జున్ వెళ్ళటం కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు పోయిన ప్రాణం ఎప్పటికీ రాదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా అది తీసుకురాలేము కదా, పోయిన ప్రాణం రాదు కదా. అప్పట్లోనే మైత్రి మూవీస్ వాళ్ళు 2 కోట్లు అనౌన్స్ చేశారు. మరి అల్లు అర్జున్ ₹1 కోటి, తర్వాత మరి వీళ్ళు ఒక 50 లక్షలు వాళ్ళ చొప్పున, ఇట్లా మొత్తం 2 కోట్లు, 2 సుకుమార్ వీళ్ళందరూ ఇచ్చారు. కానీ నిన్న అరవింద్ గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ని పరామర్శించడం కాకుండా శ్రీతేజ్ సోదరికి చదువుకు అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తానని చెప్పి అల్లు అరవింద్ గారు హామీ ఇచ్చారు. నువ్వు ఏం చదువుకున్నా కానీ ఉన్న చదువులకి మేము సహాయం చేస్తామని, ఆర్థికంగా సహాయం చేస్తారని వాళ్ళు ప్రకటించారు. అది నిజంగా మంచి విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళకి వాళ్ళు గుర్తుంచుకోవడం, ఇప్పటికీ జరిగి చాలా కాలం అయిపోయింది. ఇక మనం అయిపోయింది, మనం ఈ కేసులు ఏమి లేవు, మనం బయటకు వచ్చాం అనుకోకుండా మళ్ళీ గుర్తుపెట్టుకు వెళ్ళటం, అది గొప్ప విషయం అని చెప్పాలి. సార్, ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది సార్? తను బాగానే కోలుకున్నాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వైద్యపరంగా మంచి సహాయం, సకాలంలో మంచి సహాయం అందడం కానీ, ఇమీడియట్గా వీళ్ళు స్పందించడం కానీ, చిత్రబృందం స్పందించడం కానీ, ఇవన్నీ జరగడం వల్ల శ్రీతేజ్ అనేది వ్యక్తి కుర్రాడు కోలుకున్నాడు. అలాగే మరి అతని వాళ్ళ నాన్నగారికి కూడా వీళ్ళు ఏదో ఒక ఉపాధి మార్గాలు చూపించినట్టుగా మనకి తెలుస్తుంది. అవి ఏంటనేది తెలియదు. అల్లు అర్జున్ కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవటం అనేది మంచిది. ఎందుకంటే అభిమానంతోనే కదా కుర్రాడు వెళ్ళింది. హీరో అంటే అభిమానం, హీరో అంటే అభిమానం ఉండటం, ఈవెంట్కి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. భారీ తొక్కిసలా జరగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో ఈ వార్త చాలా చర్చనీయాంశంగా కూడా చాలా సంచలనమైంది. ఒక హీరో సినిమాకి తొక్కిసలా జరగటం, అంతమంది గాయపడటం, ఆ సంజయ్ థియేటర్ మూతపడటం, ఇవన్నీ సంచలనమైన వార్తలు. ఎందుకంటే ఈ హీరోలకి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులకి ఇబ్బంది పడినప్పుడు హీరోలు కూడా స్పందించాలి. అవును, అది ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుని అరవింద్ గారు వెళ్ళటం, స్నేహారెడ్డి గారు వెళ్ళటం అనేది చాలా మంచి పరిణామం.